ఈ వీడియోలో క్రిస్ప్ రిలేషన్స్ ఇంకా ఫజీ రిలేషన్స్ చూద్దాం. మన ఫస్ట్ క్రిస్ప్ రిలేషన్స్ ఏం చేస్తాయంటే క్లియర్ ఎగ్జాక్ట్ రిలేషన్స్ చూపిస్తుంది. ఒకవేళ 2 సెట్స్ ఉన్నాకో ఆ 2 సెట్స్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ లోపల ఉన్న రిలేషన్ని చాలా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది, క్లియర్గా చూపిస్తుంది ఈ క్రిస్ప్ రిలేషన్ అనేది. సో ఈచ్ పేర్ అనేది ఎలిమెంట్ లోపల ఉన్న ఈచ్ పేరు ఎదర్ 1 కన్నా బిలాంగ్ అయితే ఎదర్ 0 కన్నా బిలాంగ్ అయితే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2 సెట్లు తీసుకున్నాం, ఏ సెట్ బి సెట్. ఏ సెట్లో 1 2 3 ఉన్నాయి, బి సెట్లో x5 ఉంది. సో ఒక రిలేషన్ R అనుకున్నాం. రిలేషన్ R అయిన 1, x 2, y అని రిలేషన్ అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, దాని రిలేషన్ కింద షోన్ యాజ్ మ్యాట్రిక్స్ లెక్క చూసుకున్నాం ఆ రిలేషన్ని. ఇక చూడు 1 2 3 ఇక్కడ ఏలో 3 ఉన్నాయా, 3 xy అనుకున్నాం. 1 అనేది ఎదర్ 1 అని ఉంది, 0 అని ఉండొచ్చు. 2 అనేది ఒక x దగ్గర 0 ఉంది, y దగ్గర 1 ఉంది. 3 అనేది x దగ్గర 0 ఉంది, y ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ 1 మీన్స్ ద పేర్ ఈస్ రిలేటెడ్ అండ్ 0 మీన్స్ నాట్ రిలేటెడ్. సో 1 అనేది ఈ x పేరుకి రిలేటెడే ఉంది, y అనే పేరుకి నాట్ రిలేటెడ్. 2 అనేది x పేరుకి నాట్ రిలేటెడ్, y పేరుకి రిలేటెడ్. 3 అనేది x పేరుకి రిలేటెడ్ లేదు, y పేరుకి రిలేటెడ్ లేదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాయి, ఎలిమెంట్ ఆ రిలేషన్కి రిలేటివ్ ఉందా లేదా, అంటే ఎస్ అని చెప్తారు, లేకపోతే ఎగ్జాక్ట్ క్రిస్ప్ అనేది ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాను అనమాట. ఉంటుందా ఉండదా, ఎస్ ఆర్ నో, 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్, అలా ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ ఉంటాయి మన క్రిస్ప్ రిలేషన్. వేరే ఫజీ రిలేషన్లో అట్లా ఉండదు, డిగ్రీ బేస్డ్ రిలేషన్ ఉంటుంది. అంటే ఆ డిగ్రీ ఎట్లుంటుందంటే మళ్ళీ బిట్వీన్ 0 to 1 మిడిల్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు 2 రిలేషన్ తీసుకున్నాం, x1 x2, y1 y2. అరే దీని రెండింటికి రిలేషన్ ఎంత ఉందంట, 0.8% వరకు 0.8 ఉంది. x1కి x2కి 0.3, x2కి y1 0.5, x2 y2కి 0.9. సో ఇట్లా నంబర్స్ లైక్ 0.8 0.3 ఇది ఏం చేస్తుంది, ఇంత స్ట్రాంగ్ ఉంది రెండింటికి రిలేషన్ అని చెప్తాయి, డిగ్రీ చెప్తాయి, డిగ్రీ ఆఫ్ ట్రూటీ చెప్పేది ఫజీ రిలేషన్స్. అక్కడ ఎదర్ ఇటన్ ఉంటుంది లేకపోతే అటన్ ఉంటుంది, గీత కిటైనా గీత కటైనా. వేరే ఫజీ రిలేషన్ అలా ఉండదు, 0 to 1 మిడిల్లో లై అయ్యి ఉంటుంది నంబరు. సో క్రిస్ప్ అంటే ఓన్లీ 0 అని ఉండొచ్చు, 1 అని ఉండొచ్చు. వేరే ఫజీ అనేది ఆ వాల్యూ బిట్వీన్ 0 to 1 ఉంటుంది అనమాట.